ఓం గం గణపతే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు ధర్మపూర్లో గోదావరి ప్రాంతంలో మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లో ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం జరుగుతుంది. ఆ వ్రతం ఎలా జరుగుతుందో చూద్దాం. అలాగే ఆ వ్రతం చేయడం వలన మనకు కలిగే లాభాలు ఏంటివి, ఆ వ్రతం చేస్తే మనకు ఏం మంచి జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, టెంపుల్ బయట నుంచి ఈ విధంగా ఉంటుంది. ఏముంటుంది, ధర్మపురి మెయిన్ రోడ్ నుంచి వచ్చే దారి ఇది. ఈ విధంగా భక్తులు వచ్చి అమ్మవారి వ్రతాలు, అమ్మవారి పూజలు చేసుకుంటారు. లోపలికి ఎంట్రన్స్ ఇది. లోపలికి ఎంట్రన్స్ చాలా పబ్లిక్ ఉన్నారు. ఈ విధంగా చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటారు. ఓం శాంతి శాంతి. ఓం గం గణపతిభ్యో నమః. ఉపచారికస్తోత్రమి, సిద్ధోదకస్తోత్రమి, గంధోదకస్తోత్రమి. గణపతి పుష్పై పూజామి. గౌరవకు అతిముక్తి కార్పాసనస్తమేమి వస్త్రవస్త్రార్థే కార్పాసనస్తమేమి. గంధం పెట్టిన గంధం గంధద్వారా నిత్యపుష్పాన్ గరీషి ఈశ్వరీ ఇంద్రభూతారం. అమ్మ నడిలాగుతుంది. ఈశ్వరీ ఇంద్రభూతారం స్వామిహోయం మహాగణాధిపతాభ్యో గంధాంతరామి. కుంకుమ పెట్టండి. కుంకుమ దివ్య శ్రీకృతంలో స్వామి. పూర్ణక్షుడి నరపూడి తెల్లపూడి ఏదో ఒకటి. సుముఖాయ గద చక్కెర ఏదైనా నేతి పెట్టండి. పుట్టాలు, బెల్లం, చక్కెర, అరటిపండు ఏదో ఒకటి. ఇక్కడ పెడితే కొండ ఉంటుంది. సుముఖాయ వికటాయ విగ్రహాయ ధూమదేవాయ బాలచంద్రాయ మహాగణాదేవతాభ్యో నమః. పుష్పై పూజామి. అష్టదేవతాభ్యో నమః. ప్రార్థనాపూర్వక నమస్కారం సమర్పయామి. నవగ్రహాలకు నమః. శుభస్థాన ఫలప్రాప్తిరస్తు. శరీదోష, కుజదోష, మంగళదోష, బుధదోష, బృహస్పతి దోష, సర్వ నవగ్రహ దోష నివారణ. రెండు అక్షంతలు తీసుకొని అమ్మా నమస్కారం చేయండి. ఖడ్గం చక్రగేషుషాభూషామృతాం నీలాశ్వద్యుతిమాస్యవాదశకాం సేవే మహాకాళికాం. యమిస్తౌ కమలయో హంతుం మధుం మేఘం అక్షస్త్రం పశూపదేశం అక్షరం దండం శక్తిమసిం ఘంటాసురాభాయం శూలంబాష సుదర్శనం జగనే హస్తైః ప్రసన్నార్ణాం సేవే శ్రీభవంతుని ఇహ మహాలక్ష్మి సరోజస్థితా. ఘంటాశూల ఫలాదిశంకమసం చక్రధరస్థాయకాం హస్తాబ్జై నదీఘనంతవిలసతం ప్రార్థనా పూర్ణమస్కారం సమర్పయామి. మళ్ళీ అక్షరం తీసుకోండి. మళ్ళీ అక్షంతలు నేను మాట్లాడి వినయాలు. నారాయణం ప్రసదాయుక్తం కార్తస్వరభూషణం ఆసనం దేవదేవేశి ప్రీత్యర్థం ప్రయోజనం. మహాలక్ష్మి మహాలక్ష్మి మాతృదేవతాయ రక్తసింహాసనార్థే అక్షతాంగం. అక్షతరాడు అమ్మారు నుంచి అక్షతాంగం. మళ్ళీ తీసుకోండి. ఆవాహనార్థే అక్షతాంతో పయామి. ఆసనార్థే అక్షతాంగం. అక్షితరంటే రెండే విత్తనాలు, రెండే భావాలు. రక్తసింహాసనార్థే అక్షతాంగం గ్రామి. పూతోని నీరు వేయండి. పాద్యం గృహాణ దేవేషి. పాదాల మీద పాద్యం గృహాణ దేవేషి సర్వక్షేమ భక్త్యాసంతు దేవి.
महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी मातृदेवता पादारंगयो पादारंगयो पादयो पाद्यं समर्पयामि मणीश्वरी लचिता नमस्ते देवदेवेशी नमस्ते जगदीश्वरी नमस्ते जगदाधारे गुहानार्घ्यं नमोस्तुते महालक्ष्मी मातृदेवताय हस्तयोः अर्घ्यं समर्पयामि कर्पूर वास्तवतयो मन्दाकिन्या समाहुतौ आचम्यतां जगन्नाथे मया दत्तं किमत्विदः मुखे अम्मार गुहारी मुखे आचमनीयं समर्पयामि పంచామృతాలు చక్రాణీలు గంధం నీళ్ళు ఏముంటవి పయోదభి గుసం చైవ శర్కర మధుసంయుతం పంచామృతం మయా దత్తం స్నానార్థం ప్రయుజ్యతాం మహాలక్ష్మీ మాతృదేవ పంచామృత స్నానం సమర్పయామి పంచామృత స్నానానంతరం శుద్ధోదక అమ్మాలకు గంధము కుంకుమ పోయేട്ടുണ്ട് గౌరమ్మ గారి అమ్మారు మీరు ఇప్పుడు महालक्ष्मी मातृदेवताय नमः सुगंध परिमल पुष्पमालानि उपयामि अम्मार गंधम కుంకుమ మనం నదిలో వెళ్తే కుంకుమ పసుపు పెట్టుకొని స్నానం చేస్తాం అవునా కదా పండుగ రోజుల్లో కుంకుమ పెట్టుకొని స్నానం చేస్తాం ఇప్పుడు అంతే అది మొత్తం అలంకరించి కాదు మనం కుంకుమ పసుపు పెట్టుకొని స్నానం చేస్తాం పండుగ రోజులు అట్లా సుగంధ పుష్పమాలాని ఇప్పుడు ఎంత పూ తీసేయండి ఇప్పుడు ఎంత పూ ఇవ్వాలి ఉత్తర నిర్మాల్యం విసృజ్య పునః గంధపుష్ప గడిచ మళ్ళీ ఒకసారి గంధపు బయట లేదు ఎంత కలిసి పునః పూజ కరిష్యే నమ ఇప్పుడు నీళ్ళు అభిషేకం చేయాలి పంచామృతాలు అయిపోయిన తర్వాత లాస్ట్ మట్టి ओम तच्छिन्नारावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपते दैवी स्वस्तिरस्तिरः स्वस्तिर्माहेभ्यः ऊर्ध्वन्दिगानिवेशं शन्नो अस्तु द्विपदे षड्चतुष्पदे ओम शान्तिः हरिः ओम अभिषेकं ఒక్కొక్క చుక్క వస్తూ ఉండండి హిరణ్యవర్ణ ధరణీం సువర్ణ రజస్యాం చంద్రాం హిరణ్యవర్ణే జాతవేదో మమావహ तामहावह जातवेदो लक्ष्मीवर्णीं तस्यां हिरण्यं हिरण्यघासं कुशालं अश्वघोरां कथमस्याम् अस्यनाथः प्रबोधिनीं श्रियं देवी उपह्वये श्रीनिर्मां देवीं शिषतां कांसोस्फुतां हिरण्यः प्राकारोग्रां जननीं भक्तां नृपयन्तीं उपवेशितां पद्मवर्णां लोकप्रेयस्यं चन्द्रां प्रभासां शशाग्रन्थिं ह्रियं लोके देवदुष्टा उदारां तां पद्मिनीं ह्रीं शरणमहं प्रते लक्ष्मीर्मेण स्थितां वा गृहे आदित्यवर्णे तपसोऽधि जातो वनस्पतिस्तव वृक्षोध विद्वः तस्य फलानि तपसानन्दु मायान्तरायास्तपास्यां लक्ष्मी उपै भूयेश्वर माटातमा ओ अम्मा भूयेश्वर माట్లాడితే వాళ్ళు మాట్లాడాలి మీరు మాట్లాడితే మాట్లాడి లక్ష్మీర్మేణ స్థితాం తాముడే ఒక్కొక్క చుక్కోండి తాముడే ఆదిత్యవర్ణే తపసోహి జాతో వనస్పతిస్తవ వృక్షోధవిదుః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ వాక్యం లక్ష్మీః ఉపైతుమాం దేవ సఖ కీర్తిశ్చ అయినా సహ ప్రాదుర్భూతోऽस्मि రాష్ట్రేऽस्मिन् కీర్తివృద్ధిం ददातु मे क्षत्रिभाषा कलां ज्येष्ठ नमस्तेर्नाशयाम्यहम् अभूतवसं सर्वान्निवेदहात् नन्दद्वारां दुरादृशां नित्यपुष्टां करिष्मीं ईश्वरीं सर्वभूतानां स्वामिहोपयस्यं श्रीर्मे भेदो अलक्ष्मीर्मे नश्यतो मनसः कामागोतिं वाचः सत्यमशीमहि पशूनागं रूपमन्वस्य वै श्रीश्रेतां वशः कर्तमे नश्चया भूता नैसम्भवकर्तवा श्रियं दासे वै मातरं पद्ममालिं आपश्रयं तु स्निग्धानि चक्रीवें जातवेदो ममावह तामावह जातवेदो लक्ष्मीमनवगामीं यस्याभिरण्यं प्रभूतं गावो दास्यस्मान् विन्द्येयं पुरुषाणहं यशःतो भूत्वा जभयागाच्यमनहं श्रियः पञ्चदशच्चन्द्र श्रीकामश्चन्द्रभेदो ओं सहना भवतु सहना भुनक्तो सह वीर्यं
प्रमाविद्विषामि ओम शांति 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 ओम त्रियं भगवजामहे सुगंधिं पुष्टिवर्धनं उर्वा सर्वेश्वराय सदाशिवा श्रीमन्महादेवाय नमः ओम महादेवी विद्महे विष्णुपत्नी तन्नो लक्ष्मीः प्रचोदयातु कात्यायनाय विद्महे कन्याकुमारी वै तन्नो लक्ष्मीः प्रचोदयात् ईशानस्य विद्यानाम् ईश्वरभूतानां ब्रह्माधिपति ब्रह्मणोऽधिपति ब्रह्म शिवो मे अस्तु सदा शिवो हर हर महादेव जगदाम्बे माता जय अमृताभिषेकमस्तु हिरण्याभिषेकमस्तु सुवर्णाभिषेकमस्तु कनकाभिषेकमस्तु वज्र वैडूर्याभिषेकमस्तु शान्तिः पुष्टिः तुष्टिरस्तु जगदाम्ब दिव्य शरणारविन्दार्पणमस्तु नटिलो स्टडी and then keep it going. ఆ ప్లేట్ లో నేను డబ్బులు వేయండి ఇందులో వేయండి ఇందులో పోసి అది ఇస్తా ఒక బట్ట ఇస్తా ఒట్టుకు గంధాన్ని ఇస్తావు అమార్గట్టుని गंधद्वारान्तरादर्शां नित्यपुष्टां तरिषीं ईश्वरीं सर्वभूतानां स्वामिहोपकयस्य गन्धान्धारयामि गन्धमेट्टुडि अमार पूजार्थं पुष्पाणि प्रयुतां महालक्ष्मी मातृदेवताय नमः पुष्पं समर्पयामि पूरेट्टुडि पुष्पै पूजयामि सुगंध परिमल द्रव्याणि गाजुलु दुव्वेन तिलकము పసుపు కుంకుమ పొట్లాలు సోప్ పొట్లము ఒక రూపాయి బిళ్ళ ఒక తోలపాకు అరటి పండు అన్ని పెట్టండి అమ్మారు సుగంధ పరిమళ పుష్పమాలాం సమర్పయామి सुगंध परिमल पुष्पमालां समर्पयामि धूपमाग्रापयामि दीपं दर्शयामि दीपं చూడండి दीपं दर्शयामि नैवेद्యం ఒక అడిగుడు పుట్టాల బెల్లం నైవేద్యం పెట్టండి धूपमाग्रापयामि दीपं दर्शयामि नैवेद्यार्थे शर्करोपहार गुडुंब धान्य युक्त खर्जूर रंभाफल नारिकेल కొబ్బరికాయ కొట్టేవాళ్ళేమో పెట్టేవాళ్ళేమో అమ్మ చేతులు కొబ్బరికాయ తీసుకోండి లోపల పెట్టేవాళ్ళు అమ్మా కొబ్బరికాయ లోపల పంపించేవాళ్ళు చేతులు పట్టుకోండి కొట్టేవాళ్ళేమో మొక్కుండి లక్ష్మి ఓ లక్ష్మి ప్లేట్ ప్లేట్లో పంచాలండి ओम श्री ललिता अष्टोत्तर शतनाम कुंकुमार्चन पूजा सहित कमलार्चन पूजा करिष्ये। ओम ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः। ओम ऐं ह्रीं श्रीं रजताचल शृंगांग मध्यस्थाय नमो नमः। ओम ऐं ह्रीं श्रीं हिमाचल महांश भावनाय नमो नमः। ओम ऐं ह्रीं श्रीं शंकराकांग सौंदर्य शरीराय नमो नमः। ओम ऐं ह्रीं श्रीं लसन मरकट स्वच्छ विग्रहाय नमो नमः। ओम ऐं ह्रीं श्रीं महातिशय सौंदर्य लावण्याय नमो नमः। ओम ऐं ह्रीं श्रीं शशांक शेखर प्राणवल्लभाय नमो नमः। ओम ऐं ह्रीं श्रीं सदा पंचदशात्मैक्य स्वरूपाय नमो नमः। ओम ऐं ह्रीं श्रीं वज्रमाणिक्य कनक किरीटाय नमो नमः। ओम ऐं ह्रीं श्रीं कस्तूरी तिलकोल्लास निजलाय नमो नमः।
ओम ऐं ह्रीं श्रीं भस्मरेखाङ्कितरसन्मुकुटाय नमो नमः। ओम ऐं ह्रीं श्रीं विकचाम्बोरुहदललोचनाय नमो नमः। ओम ऐं ह्रीं श्रीं शरच्चाम्पेय पुष्पाभनासिकाय नमो नमः। ओम ऐं ह्रीं श्रीं ललितकाञ्चनताटङ्कयुगलाय नमो नमः। ओम ऐं ह्रीं श्रीं मणिदर्पणसङ्काशकपोलाय नमो नमः। ओम ऐं ह्रीं श्रीं ताम्बूलपूर्णस्मेरवदनाय नमो नमः। ओम ऐं ह्रीं श्रीं सुपक्वदाढ्वीपीतरदनाय नमो नमः। ओम ऐं ह्रीं श्रीं कम्बुपूगसमुच्चाय गन्धराय नमो नमः। ओम ऐं ह्रीं श्रीं स्थूलमुक्तफलोदारसुहाराय नमो नमः। ओम ऐं ह्रीं श्रीं गिरीशबद्धमाङ्गल्यमङ्गलाय नमो नमः। ओम ऐं ह्रीं श्रीं पद्मपाशाङ्कुशरथस्नाब्जाय नमो नमः। ओम ऐं ह्रीं श्रीं पद्मकैरव मन्दालसुमालिन्ये नमो नमः। ओम ऐं ह्रीं श्रीं सुवर्णकुम्भयुग्मावसुभ्वचाय नमो नमः। ओम ऐं ह्रीं श्रीं रमणीयचतुर्बाहुसंयुक्ताय नमो नमः। ओम ऐं ह्रीं श्रीं कनकाङ्गदकेयूरभूषिताय नमो नमः। ओम ऐं ह्रीं श्रीं बृहत्सौवर्णसौन्दर्यवसनाय नमो नमः। ओम ऐं ह्रीं श्रीं बृहन्नितम्बविलसज्जगणाय नमो नमः। ओम ऐं ह्रीं श्रीं सौभाग्यजातशृङ्गारमध्यमाय नमो नमः। ओम ऐं ह्रीं श्रीं दिव्यभूषणसन्दोहरञ्जिताय नमो नमः। ओम ऐं ह्रीं श्रीं पारिजातगुणाधिक्यपदाब्जाय नमो नमः। ओम ऐं ह्रीं श्रीं सुपद्मरागसङ्काशचरणाय नमो नमः। ओम ऐं ह्रीं श्रीं कामकोटिमहापद्मपीठस्थाय नमो नमः। ओम ऐं ह्रीं श्रीं श्रीकण्ठनेत्रकुमुदचन्द्रिकाय नमो नमः। ओम ऐं ह्रीं श्रीं सचामलरममानि विराजिताय नमो नमः। ओम ऐं ह्रीं श्रीं भक्तरक्षणदाक्षिण्यकटाक्षाय नमो नमः। ओम ऐं ह्रीं श्रीं भूतेशालिङ्गनोद्भुतपुलकाङ्ग्यै नमो नमः। ओम ऐं ह्रीं श्रीं अनङ्गजनकापाङ्गवीक्षणाय नमो नमः। ओम ऐं ह्रीं श्रीं ब्रह्मोपेन्द्रशिरोरत्नरञ्जिताय नमो नमः। ओम ऐं ह्रीं श्रीं शचीमुख्यमरोधसेविताय नमो नमः। ओम ऐं ह्रीं श्रीं लीलाकल्पितब्रह्माण्डमण्डलाय नमो नमः। ओम ऐं ह्रीं श्रीं अमृतादिमहाशक्तिसंवृताय नमो नमः। ओम ऐं ह्रीं श्रीं एकातपत्रसाम्राज्यदायकाय नमो नमः। ओम ऐं ह्रीं श्रीं सनकासमाराध्यपादकाय नमो नमः। ओम ऐं ह्रीं श्रीं देवर्षिभिस्तूयमानवैभवाय नमो नमः। ओम ऐं ह्रीं श्रीं कलशोद्भवदुर्वासपूजिताय नमो नमः। ओम ऐं ह्रीं श्रीं मध्येभवक्त्रषड्वक्त्रवत्सलाय नमो नमः। ओम ऐं ह्रीं श्रीं चक्रराजमन्त्रमहामन्त्रमध्यवर्त्यै नमो नमः। ओम ऐं ह्रीं श्रीं चिदग्निकुण्डसम्भूतसुदेहाय नमो नमः। ओम ऐं ह्रीं श्रीं शशाङ्कखण्डसंयुक्तमकुटाय नमो नमः। ओम ऐं ह्रीं श्रीं मन्दगमनाय नमो नमः। ओम ऐं ह्रीं श्रीं मन्दारजनसन्दोहमण्डिताय नमो नमः। ओम ऐं ह्रीं श्रीं अन्तर्मुखजनानन्दफलदाय नमो नमः। ओम ऐं ह्रीं श्रीं पतिव्रताङ्गनाभीष्टफलदाय नमो नमः। ओम ऐं ह्रीं श्रीं अव्याजकरुणापूरपूरिताय नमो नमः। ओम ऐं ह्रीं श्रीं नितान्तसच्चिदानन्दसंयुक्ताय नमो नमः। ओम ऐं ह्रीं श्रीं सहस्रसूर्यसंयुक्तप्रकाशाय नमो नमः। ओम ऐं ह्रीं श्रीं रत्नचिन्तामणिमध्यस्थाय नमो नमः। ओम ऐं ह्रीं श्रीं हानिवृद्धिगुणाधिक्यरहिताय नमो नमः। ओम ऐं ह्रीं श्रीं महापद्माटवीमध्यनिवासाय नमो नमः। ओम ऐं ह्रीं श्रीं जाग्रत्स्वप्नसुषुप्तीनां साक्षीभूत्यै नमो नमः। ओम ऐं ह्रीं श्रीं मम महापापौघपापानां विनाशिन्यै नमो नमः। ओम ऐं ह्रीं श्रीं दुष्टभीतिमहाभीतिभञ्जनाय नमो नमः। ओम ऐं ह्रीं श्रीं समस्तदेवदण्डप्रेरकाय नमो नमः। ओम ऐं ह्रीं श्रीं समस्तहृदयाम्भोजनिलयाय नमो नमः। ओम ऐं ह्रीं श्रीं अनाहतमहापद्ममन्दिराय नमो नमः। ओम ऐं ह्रीं श्रीं सहस्रारसरोजातवासिताय नमो नमः। ओम ऐं ह्रीं श्रीं पुनरावृत्तिरहितपुरस्ताय नमो नमः। ओम ऐं ह्रीं श्रीं वाणी गायत्री सावित्री सन्नुताय नमो नमः। ओम ऐं ह्रीं श्रीं ब्रह्मभूमि सतराजपदाब्जाय नमो नमः। ओम ऐं ह्रीं श्रीं लोकमुद्रास्थ श्रीमच्चरणाय नमो नमः। ओम ऐं ह्रीं श्रीं सहस्रसौन्दर्यशरीराय नमो नमः। ओम ऐं ह्रीं श्रीं भावनामग्रसन्तुष्टहृदयाय नमो नमः। ओम ऐं ह्रीं श्रीं सत्यसम्पूर्णविज्ञानसिद्धाय नमो नमः। ओम ऐं ह्रीं श्रीं श्रीलोचनकृतोल्लासप्रदाय नमो नमः। ओम ऐं ह्रीं श्रीं श्रीसुधाब्धिमणिजीवमध्यगाय नमो नमः। ओम ऐं ह्रीं श्रीं दक्षाधरविनिर्भेदसाधनाय नमो नमः। ओम ऐं ह्रीं श्रीं श्रीनाथसोदरीभूतशोभिताय नमो नमः। ओम ऐं ह्रीं श्रीं सर्वोपविनिर्मुक्तचैतन्याय नमो नमः। ओम ऐं ह्रीं श्रीं चन्द्रशेखरभक्तादिभञ्जनाय नमो नमः।
ఓం ఐం హ్రీం శ్రీం నామ పారాయణాభిష్టఫలదాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సృష్టి స్థితిదాన నిరోధాన సంకల్పాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం అనజ్ఞాత స్వయంభూత దివ్యమూర్తే నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం భక్తహంస పర్యాముఖ్య యోగాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం మాతృమండల సంయుక్త లలితాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం భండరైక్య మహాసత్వ నాశనాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం దాత్రాక్షుర సురాధిష స్పదాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం చండముండ నిశుంభాది ఖండనాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం రక్తాక్ష రక్త జీవాది శిక్షణాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం హ్రీం శ్రీం నిజభక్తి ముఖాంబోధి చింతనాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం వృషభధ్వజ విజ్ఞాన భావనాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం జన్మమృత్యు జరారోగ భంజనాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం విధేయముక్త విజ్ఞాన శిథిలాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం కామ క్రోధాది షడ్వర్గ నాశనాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం రాజరాజాజిత పద సరోజాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సర్వ వేదాంత సంసిద్ధ సుతత్వాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం వీరభక్త విజ్ఞాన నిధనాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం అశేష దుష్ట ధనుత సూదనాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ దక్షిణామూర్తి మనోజ్ఞాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం హయ మేధాత సంపూర్ణ కోదండ మండితాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం నిత్యౌవన మాంగళ్య మంగళాయ నమో నమః. ఓం ఐం భాగిరాకి మహారాజ్ఞి శ్రీ 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 లలితా పర భట్టారికి మహాత్రిపురందరి దేవ్యై నమః. పసుపు కుంకుమణికు భక్తి తోడవెను పసుపు. ఇప్పుడు ఈ వ్రతం ఎందుకోసం చేయాలి, ఎలా చేయాలి, వేడి ద్వారా వ్రతం చేస్తే మనకు ఏం ఫలితాలు వస్తాయో ఇప్పుడు గుళ్ళో అర్చకుడు అయ్యగారిని అడిగి ఆయన మాటల ద్వారా ఈ వ్రతం గురించి తెలుసుకుందాం. ధర్మపురిలో ఒక 200 సంవత్సరాల నుంచి ఉంది. ఇక్కడ అమ్మవారు శంఖచక్ర గ్రహస్థములతో విరసిల్లినది, చాలా ప్రాచీనమైనటువంటిది. దీన్ని బాలశేష వారు స్థాపించారు. ఈ మహాలక్ష్మి శుక్రవారాల్లో శ్రావణ మాసంలో వచ్చేటువంటి 4 శుక్రవారాలు, మరి 4 శుక్రవారాల్లో అమ్మవారు ప్రతి శుక్రవారం కూడా స్త్రీలు అభిషేకము, కుంకుమ పూజ, కుంకుమార్చన, కమలతో అర్చన చేస్తారు. ఈ అమ్మవారు వరలక్ష్మి వల్ల సౌభాగ్యము మంచిగా కలుగుతుంది. అలాగే సంతానము, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం అవుతుంది, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దొరుకుతుంది. సౌభాగ్యముగా అంటే పశువు కుంకుమలతో 1000 సంవత్సరాలు వాళ్ళ వంశాభివృద్ధి ఎత్తి అమ్మవారు మోక్షప్రాయాన్ని మోక్షం ఇస్తుంది. ఏ మనసులో ఏ కోరికలు ఉంటాయో ఆ కోరికలన్నీ కూడా నెరవేరుతూ ఇంట్లో గొప్పనట్టుకొని అమ్మవారు అప్పుచిగా ఇంకోసారి నిత్యంగా వచ్చి వాళ్ళ ఇంట్లో మహాలక్ష్మి కొలువై ఉంటుందని ఈ అమ్మవారికి అనే విధంగా గాజులు, పసుపు, కుంకుమ ఆభరణలతో, ఓడియములతో స్త్రీలతో కూడా సమర్పిస్తుంటారు. వారికి ఇలా సమర్పించడం వల్ల ఆ అమ్మవారు వారికి ఆరోగ్యము, సంతాన ప్రాప్తి, సౌభాగ్య ప్రాప్తిస్తుందని ఈ వ్రతాన్ని ఆచరిస్తుంటారు స్త్రీలు. తప్పకుండా అందరూ ఈ వ్రతాన్ని ఆచరించి అమ్మవారి కృపని పొందవలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తూ, అలాగే నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. నా ఛానల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటూ నమస్కారం.